హాయ్ గైస్, ఇప్పుడైతే నేను మా హోమ్ టూర్ అయితే చూపించమన్నారు కదా, చాలా మంది కామెంట్ చేశారు. సో నేను హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. రండి చేద్దాం. లెట్స్ గో. ఇది మా తమ్ముడు. సో ఇది మా బీరువా అనమాట. లైట్ చూపిస్తాను కాదండి. ఇది మా బీరువా అనమాట. అండ్ ఇది మా చిన్న బెడ్, అండ్ అదేమో మా చిన్న బెడ్ అనమాట. ఇది మా వాల్. అండ్ ఇదేమో మా మమ్మీ శారీస్ పెట్టుకుంటుంది దీంట్లో. ఇది కూడా అంతే. ఇదేమో మా వాషింగ్ మిషన్. ఇదేమో మేము బ్రౌన్ దాంట్లో వేసేస్తాం. మొత్తం కింద బట్టలు అన్నీ వేసేస్తాం దీంట్లో. ఇదైతే మా ల్యాడర్. ఇదైతే నా స్వెటర్. ఇది అక్షయ్ బనీనా. అండ్ ఇదైతే మా బాత్రూమ్. అండ్ ఇదైతే మా డాడీస్ బట్టలు. ఇలా అయితే ఆఫ్ చేయాలి. ఇంకా డోర్ పెట్టాడు. ఇదేమో మా డాడీ బట్టలే. ఇది కూడా మా డాడీ బట్టలే. ఇదేమో నా బెడ్షీట్. ఇదే మా బెడ్షీట్. ఇది మా తమ్ముడు బెడ్షీట్. ఇది మా పిన్ని బెడ్షీట్. తర్వాత ఇది ఇంకొక బాత్రూమ్. ఇంకా ఇదేమో యూపీఎస్. అండ్ ఇదేమో మా ఫ్రిడ్జ్ అన్నమాట. ఇవన్నీ పెట్టుకుంటాను. చూడండి. నెక్స్ట్ అయితే సోఫాలో చూడండి. ఇదైతే మా పూజ సెట్. ఇదైతే మా తమ్ముడు. అండ్ ఇదైతే మా సోఫా, ఇంకొక సోఫా. ఇదైతే ఇంకొక సోఫా. ఇదైతే మా టీవీ. ఇదేమో మా టీవీ. అండ్ ఇది మా సెట్, మొత్తం వైర్లెస్ సెట్. అండ్ నేను పైన సెట్ నుంచి నేను ఆ రోజు బస్సులో ఇది వేసాను అనమాట. ఇది నేను ఇక్కడ పెడుతున్నాను. ఇదిగోండి. బాగా ఫస్ట్ అయితే శివుడు అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనము బయట అయితే వెళ్తాం కదండి. ఇదిగో అక్షయ్ ఆ రోజు బస్సులో చేశాడు కదా, అదైతే ఇది అనమాట. గార్డెన్ చేశాడంట. గార్డెన్ చేసావు అక్షయ్? చెప్పు గార్డెన్ అని. ఇదేంటి? అది చూపిస్తారా? ఇది ఏంటి అంటే ఇది శివలింగం అంట. ఇది ఇప్పుడైతే మనం సరౌండింగ్ తీసుకుందాం. ఇదైతే మా సరౌండింగ్. ఇదైతే మేము రెంట్కి ఇచ్చాము అన్నమాట. ఇదైతే మా చెట్టు వస్తుంది రోజు. ఇంకో మా మనీ ప్లాంట్ చూపిస్తాను అండి ఎంత పెద్ద ఉందో. ఇంకా పెద్ద ఉందన్నమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం. కింద వెళ్ళిపోదాం. ఇక్కడ మా షూ స్టాండ్ చూపిస్తాను షూ స్టాండ్. అండ్ ఇదేమో మా చిన్న టేబుల్. మేము స్టడీ హవర్స్ చేసుకోవడానికి చూపిస్తాం. ఇది మా స్టడీ హవర్స్ టేబుల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మా తలసమ్మ. అండ్ ఇక్కడ మా ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి.
కొత్త ప్లాంట్ ఇంకొకటి పెట్టాలని ఆర్డర్ చేసాము. ఆర్డర్స్లో వస్తాయి కాబట్టి ఎట్లా చూసేద్దాం రండి. ఇదిగో ఇవే మా స్టెప్స్. ఇదిగో మా తమ్ముడు దిగుతున్నట్టునండి. చూడండి మా తమ్ముడు ఎట్లా దిగుతున్నాడు. కింద పడ్డాడు నడ్డిరి. నెక్స్ట్ ఇదైతే మా తమ్ముడు సైకిల్, ఇదేమో మా అక్క సైకిల్, ఇదేమో నా సైకిల్. ఇదిగోండి కరెక్ట్ చూసారా, ఇదేమో నా సైకిల్. అండ్ ఇదేమో మా గ్రౌండ్ సరౌండింగ్. ఇక్కడ మేము రెంట్ ఇచ్చాం, ఇక్కడ కూడా రెంట్ ఇచ్చాం, ఇక్కడ రెంట్ ఇచ్చాం. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు రండి. ఇది మా డాడీ కార్, ఇది మా డాడీ కార్. అండ్ ఇదేమో బయట సరౌండింగ్. అండ్ ఇది కూడా మాదే, ఇది మా పిన్ని బైక్. అండ్ బ్లూ కలర్ కార్ చెప్పాను కదా, అదేమో మా మమ్మీ చూపిస్తానండి. ఇక్కడ లేదు, అక్కడ ఉంది, చూపిస్తానండి గాయస్, మీకోసం చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే మా మమ్మీ కార్ అన్నమాట, బ్లూ కార్. ఇదిగోండి మొత్తం బ్లూ కలర్. ఇదిగోండి చూసండి, టైర్ పంచర్ అయింది, అందుకే మమ్మీ నడుపుతలేదు అండి. సో ఇప్పుడు మనము పైన ఫ్లోర్ అయితే బ్లూ కార్ నేనైతే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ గో నా. గేట్ వేసేసి అక్షయ్, గేట్ వేసేసి. ఇదిగోండి గేట్ చూడండి ఎంత బాగుందో, కలర్ అస్సలు ఎంత బాగుంది, సిమెంట్ కలర్ చూడండి ఎంత కలర్ బాగుందో, అసలు వస్తూనే లేదు చూడు. సరే రండి, ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఆగండి, సెకండ్ ఫ్లోర్, లెట్స్ గో. వచ్చేసాం మనం సెకండ్ ఫ్లోర్కి, లెట్స్ గో. ఇదే మా సెకండ్ ఫ్లోర్ అన్నమాట. థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామా, లెట్స్ గో. మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, ఇంకా రెడీ కాలేదు కాబట్టి చూపిస్తాను రండి. ఇదైతే మా హాల్ అన్నమాట, ఇదైతే మా పూజ రూమ్, ఇదేమో బాల్కనీ. అండ్ ఇదేమో గెస్ట్స్ రూమ్, గెస్ట్స్. అండ్ ఇది ఇంకొక బాల్కనీ. ఇదిగోండి ఇదేమో బాల్కనీ, మళ్ళీ ఇంకొక బాల్కనీ. ఈ ఫ్లోర్స్ అయితే బాగా స్లైడింగ్ ఉంటాయి, బాగా జారొచ్చు స్కేటింగ్ లాగా. స్కేటింగ్ అవసరమే లేదు, ఇక్కడికి వచ్చామనుకో బాగా చేయొచ్చు. ఇప్పుడు పెద్ద పైకి వెళ్ళండి. ఇదిగో ఇక్కడ ఒక లైట్ పెడతారంట, మనం ఒక ఇట్లా స్టెప్ వేయంగానే, ఇలా ఒక స్టెప్ వేయంగానే లైట్ వస్తుందంట. ఇదిగోండి స్టెప్ వేయంగానే లైట్ వస్తుందంట. సరే ఇప్పుడు మనమైతే వెళ్దాం అండి. ఇదిగోండి ఇంకా మా తమ్ముడు చూడండి
ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. కింద పడుతూ అదేందో కట్టలే ఇదిగోండి. ఇదేమది, ఇదైతే మా రూము, మా ముగ్గురు రూమ్లు. నా రూమ్, ఇంకా బోనస్ రూమ్, ఇంకా అక్షయ్ రూమ్. ఇదైతే ఇదైతే సినిమా రూమ్ అనమాట, అంటే థియేటర్ రూమ్. అండ్ ఇదైతే మా మమ్మీ డాడీ రూమ్ అనమాట, మా మమ్మీ డాడీ రూమ్. అండ్ ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం కదండి. 4th ఫ్లోర్లో బాగుంటుంది. కొంతమంది రెస్ట్ తీసుకున్నారు కాబట్టి నేను బయటనే చూపిస్తాను. 5th ఫ్లోర్లో అయితే ఇంకా బాగుంటుంది, వెళ్దాం కదండి. లెట్స్ గో. 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇప్పుడు కొంతమంది ఇక్కడ రెంట్ తీసుకున్నారు. సో ఇదైతే మన 4th ఫ్లోర్. ఇప్పుడు మనమైతే 5th ఫ్లోర్కి వెళ్ళిపోదాం.